అందరికీ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మేము వచ్చేసి పొలం దగ్గర చేపల పులుసు అలాగే చికెన్ ముద్ద చేసుకుని తిన్నాము. అది ఏ విధంగా చేసుకుని తిన్నాం అనేది ఫుల్ వీడియో చూసేయండి. నీళ్ళు పట్టే సూర్య వంట చేసాకప్ప నీళ్ళు ఇందుకు కడిగేసి పడదామా. వేసుకునిరా వేసుకుని నానిపోతే మళ్ళీ ఎండలోకి వేస్తాం. నచ్చ కట్లు పెడతారు కదా. ఇప్పుడే వేసినమ్మ నిజంగానే రైతు. ఎర్రరాయి అది ఇంట్లో గ్యాస్ ఉండింది, స్టవ్ ఉండింది అని ఆడ చేసి తినకూడదా? పని ఇస్తున్నారు. మీరు కూడా ఇటువంటి పని ఇస్తుంటే కామెంట్ లో చెప్పండి. మీరు ఇప్పుడు ఎప్పుడైనా ఇటువంటి పనులు ఇచ్చారా? ఫ్రెండ్స్, వీఆర్ కుకింగ్ ఏ ఫిష్ సాంబార్, ఫిష్ కర్రీ. ఇట్స్ వంజరం చేప. పోయా తల్లి నువ్వు ఒకటి చెట్ల కంటారా తల వెత్తరా సిరిబ్బా చల్లక. ఇదేనండి పొయ్యిలో పట్లు పెట్టారు. హలో విద్యాలయ ఉప్పుగా నీకు చేప ముక్కలు అయితే మంచిగా నీళ్ళతో బాగా కడిగేసిన తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం పొడి, కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. చేపల పులుసులోకి వచ్చేసి మసాలా వచ్చేసి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అల్లము, టమాటా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుని తర్వాత అందులోకి మిరప్పొడి, రుచికి తగిన సాల్ట్ వేసుకొని మిక్సీ. చేపల పులుసులోకి వచ్చేసి మసాలా అనేది ఈ విధంగా చేసుకున్నాము. ఎందుకంటే Tapos na mukha. Otin na din.
చెప్పొద్దు ఆ ముక్కదు వే ముక్క అంటే అంటే ముక్క మా ఈ ముక్కదు వే ముక్క తెల్లగా ముక్క తెల్లగా తెల్లగా ఉన్న ముక్క అదే 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 అమ్మో రాను బొంబాయికి రా ఒక 5 minutes కోసం అల్లమ్మ తెల్లగడ్డ టేస్ట్ చేస్తా ఉండా అన్నీ చూసుకొని ఎర్రగడ్డ కొట్టి వేసినారంట వీడియోలో మడ తీసిండ్రు ఇది తెల్లగా లేకుండా నల్లగా ఎర్రగా కొత్తగా ఉంది ధనాల పొడి మిరపొడి చేప ఈత నీళ్ళు కూడా ఎక్కువ వంట ఏమో నీళ్ళు ఎక్కువ చాలు నీళ్ళు పోయి మరదా పోయి ఉడకద్దా చాలా నీళ్ళు చాలా పోసారు ఉప్పు చాలు ఇంచి పెట్టుకో చేపని మిన్నికేసండి ఇంచి ఇంచి అద్భుతం సూపర్ టేస్ట్ ఎరగా పంజరం వంజిరమా వంజిరమా